హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు కామేశ్వరి. ఓకే, ఈరోజు మీకు కొత్త విషయం మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఏ విషయం 100% ఎవరు దేనికి కూడా గ్యారంటీ ఇవ్వలేరు. నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో గోడ మీద చిన్నపిల్లలు ఆడుకొని ఇలా పెన్సిల్ తోటి చూసారా, పిచ్చి పిచ్చిగా గీతలు గీసేశారు. ఇవి పెయింట్స్, మామూలు సున్నం కాదు. మనం 5 ఇయర్స్కి ఒకసారి తప్ప అస్తమానం వేయించుకోలేము. గోడలు చూడడానికి అసహ్యంగా ఉన్నాయి కనుక అవి ఎలా పోగొట్టుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఈ విధంగా చేస్తే 100% గ్యారంటీ అనమాట. అది దీనికి కావాల్సినవి ఏమీ లేదండి. మన ఇంట్లో డైలీ వాడుకునే కాల్గేట్ కానీ, పెప్సోడెంట్ కానీ, ఏదైనా సరే, టూత్పేస్ట్, వేస్ట్ బ్రష్, కొంచెం వాటర్, ఒక వేస్ట్ క్లాత్. ఓకే, ఇవి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేస్తే మీకు 100% గ్యారంటీగా అవుతాయి అన్నమాట. క్లీన్ అయిపోతుంది. అసలు వేసినట్టే తెలియదు, చేసినట్టు తెలియదు. చూసారా, ఒకసారి కొంచెం ఇలా తడిచేసి దాని మీద చూసారా, ఇక్కడ ఇలా ఉంది కదా, కొంచెం పేస్ట్ తీసుకునేది. ఎక్కువ అవసరం ఉండదండి. మీకు చిన్న విసరు చేసి చూపిస్తాను. అంతా అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అక్కడనమాట. అలా లైట్గా ఆ పేస్ట్ని అప్లై చేసి బ్రష్ తోటి తేలిగ్గా రుద్దామనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. కొంచెం మరీ గట్టిగా గీసేసిన గీతలు అనుకోండి, పిల్లలు బాగా గట్టిగా గీసారు క్రేయాన్స్, వాటితో అయితే కొంచెం గట్టిగా రబ్ చేయాలి. చూసారా, ఇప్పటికే బాగా కనిపించేస్తున్నది. మనం రోజు వాడుకునే టూత్పేస్ట్ ఏ కంపెనీ అయినా పర్లేదండి, మీకు నీట్గా వచ్చేస్తుంది. అసలు ఎక్కడ గీసారు అనేది కూడా తెలియదు అనమాట. నేను మా ఇంట్లో పిల్లలందరూ ఇలా చేస్తూ ఉంటే నేను ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. అస్తమానం పెయింటింగ్స్ వేయించుకోలేం కదా, అది పిల్లలు వద్దంటే మాటరు ఆడుకుంటారు, వర్క్ చేసుకుంటారు. చూసారా ఎలా పోయిందో, చూడండి. అలా రుద్దేసిన తర్వాత ఒక తడిగుడ్డ తీసుకొని, ఇదిగోండి తడి క్లాత్ తీసుకొని ఆ పేస్ట్ని నీట్గా క్లీన్ చేస్తాను. మీకు కొంచెమే చేసి చూపించాను, అదంతా మొత్తం చేస్తే అది చూసారా, ఎక్కడా లేదనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, వీటిని కూడా ఇదిగో ఇలా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. నాకు ఈరోజు అయ్యింది. అసలు గీసారా, మనం ఇలా క్లీన్ చేసామన్న విషయం కూడా తెలియదన్నమాట. పిల్లలు మరి ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు, తప్పదు, అంతే. అలా చేసేసి పొడిగుడ్డతో నీట్గా ఇలా తుడిచేయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. కొంతసేపు ఆరిన తర్వాత ఈ ఏరియాలో పెట్టారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఇంకా చేయలేదు, ఉన్నాయి, మీకు ఇక్కడ వరకే చేశాను, చూపిస్తున్నాను. ఇలా మీ ఇళ్ళల్లో ఉంటే మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. 100% గ్యారంటీ అనమాట అది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.